హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ప్రింట్ ఎఫ్ గురించి రివైండ్ ఫంక్షన్ గురించి చూద్దాం. నేను టైం సేవింగ్ పర్పస్ కోసం ఆల్రెడీ నేను కోడ్ రాసేసి ఇక్కడ ఉంచేసాను. అండ్ ప్రింట్ ఎఫ్ సింటాక్స్ మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ జనరల్గా మనం యూస్ చేస్తాం. అది డిపెండ్ అపాన్ మనం ఏ టైప్ ఆఫ్ మోడ్ అనేది లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫైల్ని యూస్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి మనం థర్డ్ స్ట్రింగ్ని యూస్ చేయాలా లేదా అని చెప్పి ఉంటుంది. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసరికి ఎఫ్పి అంటే ఫైల్ పాయింటర్ ఒకవేళ యూస్ చేస్తే కనుక ఓన్లీ డైరెక్ట్గా ఈ స్ట్రింగ్ అనేది ఒకటే ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనం ఫైల్ స్ట్రింగ్ కాకుండా ఈ స్టాండర్డ్ అవుట్ ఉపయోగిస్తే కనుక ఇలా ఫైల్ ఫార్మాట్ స్ట్రింగ్ తర్వాత ఈ వాల్యూస్ కూడా పాస్ చేయాల్సి వస్తుంది. అవి నేను మీకు ఎగ్జాంపుల్లో చెప్తాను. అండ్ నౌ ఈ ప్రింట్ ఎఫ్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ ఎఫ్ అనేది కూడా ప్రింట్ ఎఫ్ లానే పనిచేస్తుంది. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ మనకి కన్సోల్లో అవుట్పుట్ ఇచ్చే బదులు ఇన్సైడ్ ఫైల్లో అది డైరెక్ట్గా రాసేస్తుంది అనమాట. ఫైల్లో రైట్ చేస్తుంది అనమాట మనం ఏదైతే ఇస్తామో. ఓకే, ఫస్ట్ నేను ఈ ఎగ్జాంపుల్ ఫైల్ పాయింటర్తో చూద్దాం. ఏదైనా ఫైల్ రీడ్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు, అది ఫైల్ పాయింటర్ ఇచ్చి ఎఫ్ ఓపెన్ అని చెప్పి ఫంక్షన్ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ మనకి అవుట్పుట్ వచ్చేసరికి అడ్రస్ ఇస్తుంది కాబట్టి ఫైల్ పాయింటర్లో అది ఆ ఫైల్ పాయింటర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటాం. ఈ లైన్ రాయడానికి అది రీజన్. ఈ ఫైల్ పాయింటర్ ఒకవేళ ఉంటే గనక సక్సెస్ఫుల్ ఓపెన్ అవుతుంది, ఒకవేళ లేకపోతే కనుక నల్ రిటర్న్ అవుతుంది. కాబట్టి నేను ఇఫ్ కండిషన్ రాసి ఒకవేళ నల్ రిటర్న్ అయితే కనుక ఫైల్ ఓపెన్ ఎర్రర్ అని చెప్పి నేను ఇక్కడ ఇచ్చాను మెసేజ్. వీటి గురించి ప్రీవియస్ క్లాసెస్లో ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు ఎల్స్ ఒకవేళ ఫైల్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అయితే కనుక ప్రింట్ ఎఫ్ దగ్గరకు వస్తుంది. ఇది ఇక్కడ ఏం చేస్తుంది? ప్రింట్ ఎఫ్ అని అంటే మనం చెప్పుకున్నాం కదా, ప్రింట్ ఎఫ్ లాగా కన్సోల్లో డిస్ప్లే చేసే బదులు అది ఫైల్లో రాస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రీడ్మీ డాట్ టెక్స్ట్ అన్న ఫైల్ని నేను డిలీట్ చేసేస్తున్నాను, ఏం లేదనుకోండి. ఇక్కడ రైట్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మోడ్ రైట్ ఉపయోగిస్తే కనుక ఒకవేళ ఫైల్ లేకపోతే ఫైల్ రైట్ చేస్తుంది అని చెప్పి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ రీడ్మీ డాట్ టెక్స్ట్ అని చెప్పి వచ్చింది. ఇది ఓపెన్ చేస్తే చూడండి, వెల్కమ్ సి లాంగ్వేజ్ అని చెప్పి ఏదైతే మనం ఇచ్చామో అది అందులో రైట్ చేసింది. అండ్ ఇక్కడ ఫైల్ కూడా క్రియేట్ చేసింది. ఓకే, ఫస్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ సెకండ్ టైప్ చూద్దాం. అదేంటిదంటే ఎస్టీడీ అవుట్. ఈ ఎస్టీడీ అవుట్ ఏంటంటే దీనికి ఫస్ట్ అది కామెంట్ చేసి సపోజ్ మనం ఓన్లీ ప్రింట్ ఎఫ్ లాగా కన్సోల్లో ప్రింట్ చేద్దాం అని అనుకున్నాం అనుకోండి, రైట్ ఏం చేయకుండా. అప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఎఫ్పి బదులు ఫైల్ పాయింటర్ పాస్ చేసే బదులు ఎస్టీడీ అవుట్ అని చెప్పి రాస్తాను. నాకు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటేమో ఇంట్ ఏజ్, ఇంకోటి వచ్చేసరికి స్ట్రింగ్ ఛానల్ అని చెప్పి, యూట్యూబ్ ఛానల్ అని చెప్పి. ఈ రెండింటిని నేను జస్ట్ కన్సోల్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం రాస్తానంటే ప్రింట్ ఎఫ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైల్ పాయింటర్ ఇక్కడ యూస్ చేసినట్టు కాకుండా ఎస్టీడీ అవుట్ ఉపయోగించుకొని అండ్ ఏదైతే ఆ ఫార్మాట్ స్ట్రింగ్ ఇక్కడ ఉందో నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నానో అది ఇక్కడ రాస్తున్నాను. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ వచ్చేసరికి ఇది ఇంట్ కాబట్టి పర్సంటేజ్ డి అని రాస్తాను. సారీ, నా కోడ్ స్పేస్ మధ్యలో ఆగిపోయింది. లెట్ మీ రీస్టార్ట్. రీస్టార్ట్ అవుతుంది. యా, మళ్ళీ వచ్చేసింది. సో ఇక్కడ ఇది ఇంట్ ఏజ్ అనేది ఇంట్ కాబట్టి పర్సంటేజ్ డి అని రాసుకున్నాను. ఛానల్ అనేది స్ట్రింగ్ కాబట్టి పర్సంటేజ్ ఎస్. ఫార్మాట్ స్పెసిఫైర్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు వీటి గురించి డిస్కస్ చేసినవి ఉంటాయి. అండ్ నా ఒకసారి ఈ ప్రింట్ ఎఫ్ మన కన్సోల్ మీద ప్రింట్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది ఇక్కడ ఇది అవసరం లేదు. ఎందుకంటే మనం ఎలాగో ఈ జస్ట్ కన్సోల్ నేలని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఎఫ్ క్లోజ్ రాయకపోయినా పర్వాలేదు, ఇది రాకపోయినా పర్వాలేదు. బట్ ఓపెన్ ఉన్నంత మాత్రాన మనకి పెద్ద నష్టం కూడా కాదు. బట్ ఎనీవే, ఇది ఈ సందర్భంలో ఉపయోగం లేదు కాబట్టి నేను ఇది క్లోజ్ చేశాను. డైరెక్ట్గా అప్పుడు ఏం చేస్తామంటే ఈవెన్ ఇట్లాగా ఎఫ్ఎల్స్ కూడా రాసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా ప్రింట్ ఎఫ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఎందుకంటే మన ఇఫ్ కండిషన్ రాసేది ఫైల్ పాయింటర్ నల్ ఉంటే ఇలా చెయ్యి, లేకపోతే ఇలా చేయమని అంటున్నాం కదా. సో ఫర్ టైం బీయింగ్ ఇది జస్ట్ మళ్ళీ అన్కామెంట్ చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్గా ప్రింట్ ఎఫ్ రాసే బదులు నేను ఇదే ఫైల్కి ఉపయోగించి జస్ట్ రాశాను. ఇక్కడ ఇఫ్ అని చెప్పి ఉంది కాబట్టి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది జస్ట్ కన్సోల్లోనే చూపిస్తుంది మనం ఏదైతే డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నామో. ఈ ఫైల్లో రీడ్ అయి ఉండదు.
ఈ ఫైల్లో ఇప్పటిదాకా నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేయలేదు కాబట్టి పాతది ఏదైతే మనకి డేటా ఉందో అదే ఇందులో ఉంటుంది. ఇప్పుడు నేను రన్ చేసిన తర్వాత ఇది 3W కాబట్టి ఓవర్ రైట్ అయిపోతుంది. జస్ట్ అది ఎంప్టీ అయిపోవాలి అండ్ ఇది జస్ట్ మనకి కన్సోల్‌లో డిస్‌ప్లే అవ్వాలి. అది అవుతుందో లేదో చూద్దాం. చూడండి. ఇక్కడ మనకి కన్సోల్‌లో ఏజ్ ఛానల్ అని చెప్పి డిస్‌ప్లే అయింది. అండ్ నౌ ఈ రీడ్‌మీ డాట్ టెక్స్ట్‌కెళ్తే చూసారా? ఇది ఓవర్ రైట్ అయిపోయి ఏం లేదు. సో, యాస్ ఎక్స్‌పెక్టెడ్‌గా పనిచేసింది. ఓకేనా? అండ్ ఎఫ్‌ప్రింట్‌ఎఫ్‌తో ఇంకొక లాభం ఏంటంటే, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ అయితే మనం ఇప్పుడు ఎఫ్‌పిఎన్ అని చెప్పి ఆహ్, సారీ మనకి కోడ్ ఉంది కదా! ఇది కామెంట్ చేస్తున్నాను. అండ్ ఇది ఓపెన్ చేస్తున్నాను. అన్‌కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని స్ట్రింగ్స్ అయితే లేకపోతే ఎన్ని లెటర్స్ అయితే మనం ఇన్‌సైడ్ ఫైల్‌లో రాస్తున్నామో, అయన్నీ కౌంట్ చేసి ఆటోమేటిక్‌గా ఇస్తది. దానికి స్పెసిఫిక్‌గా ఫంక్షన్ ఏం రాయవసరం లేదు. ఓకేనా? అది తెలుసుకోవడం కోసం మనం ఏం చేస్తామనంటే, ఇంకొక ప్రింట్‌ఎఫ్ అని చెప్పి స్టేట్మెంట్ రాసి ఓకే. కౌంట్ ఆఫ్ కౌంట్ అని రాసి ఇక్కడ నేను %d అని రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ లైన్ ఇక్కడికొచ్చేసరికి దీన్ని మనం ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది మనకొచ్చే రిజల్ట్ ఇంట్ కాబట్టి ఇంటిజర్‌లో ఉంటది కాబట్టి ఇంట్ అని చెప్పి స్టోర్ చేశాను రిజల్ట్‌లో. ఇక్కడ రిజల్ట్ అని చెప్పి రాస్తున్నాను. రాసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాలమ్ ఇచ్చాను. క్లోజ్ చేశాను అండ్ ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతది? రీడ్‌మీ టెక్స్ట్‌లో ఇదివరకు ఇందాక ఏం లేదు కదా! ఇప్పుడే చూసాం కదా! ఇది రన్ చేసిన తర్వాత ఇప్పుడు వెల్కమ్ సి అని చెప్పి అందులో స్టోర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ అది ఎంత కౌంట్ ఎన్ని లెటర్స్ అందులో స్టోర్ అయినాయన్న రిజల్ట్ మనకి డిస్‌ప్లేలో కనిపించాలి. ఈ 2 అవుతున్నాయో లేదో చూద్దాం. రన్ చేశాను కోడ్‌ని. అండ్ ఇక్కడ మనకి కౌంట్ 21 అని వచ్చింది. ఒకటి సక్సెస్ అయింది. అండ్ రీడ్‌మీ టెక్స్ట్ ఓపెన్ చేస్తే వెల్కమ్ సి 2 సక్సెస్ అయింది యాస్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఇలాగా ఎఫ్‌ప్రింట్‌ఎఫ్ అనేది మనం ఉపయోగించుకోవచ్చమాట. ఇది మోర్ స్ట్రింగ్ సి స్ట్రింగ్స్ రిలేటెడ్ ఫంక్షన్ కాబట్టి ఇవన్నీ మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ ఉంది. అదేంటిదనంటే రివైండ్ అని చెప్పి ఫంక్షన్ మాట. ఈ రివైండ్ అనే ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్‌ని రన్ జేస్తామో, అక్కడ ఫైల్ పాయింటర్ అనేది స్టార్టింగ్‌లో రన్ అయ్యి ఉండి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రైట్ కాకుండా రీడ్ అన్నాననుకోండి, స్టార్టింగ్‌లో రీడ్ అయ్యి ఈ ఫైల్ కంప్లీట్ అయ్యేసరికి ఎండింగ్‌కొచ్చేస్తది. ఓకేనా? అలా కాకుండా మళ్ళీ నేను ఆ ఫైల్ పాయింటర్‌ని స్టార్టింగ్ పాయింట్‌లో పెట్టాననుకోండి, ఏమవుతది? ఎండింగ్ పాయింట్ దగ్గరున్న ఈ ఫైల్ పాయింటర్ స్టార్టింగ్ దగ్గరికెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఒకవేళ చదవాలనుకుంటే ఆ ఫైల్‌లో ఏదుందో తీసుకోవాలనుకుంటే గెట్స్ తీసుకోవచ్చు. ఇట్లాగా మళ్ళీ ఇంకొకసారి రీయూజ్ చేసుకోవచ్చుమాట. అది దాని ఉపయోగం మాట. రివైండ్ ఫంక్షన్ వల్ల. ఓకేనా? ఈ ఫంక్షన్ నేను ఆల్రెడీ రాసేసాను. టైమ్ సేవింగ్ పర్పస్ కోసం నేను జస్ట్ ఇదంతా కామెంట్ చేసి నేనేదైతే కోడ్ రాసుకున్నానో ఆల్రెడీ అది మీకు ఇక్కడ డైరెక్ట్‌గా పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూస్తే ఫైల్ పాయింటర్ డిఫైన్ చేశాను. క్యారెక్టర్ అనే ఒక స్ట్రింగ్‌ని వర్డ్ అనే ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేశాను. 20 ఇచ్చాను లెంత్. ఇక్కడ డేటా డాట్ టీఎక్స్టీ అని చెప్పి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. రీడ్ అని చెప్పి ఒకవేళ లేకపోతే గనక డేటా డాట్ టెక్స్ట్ మనకి ఎర్రర్ వస్తది. ఓకే. రీడ్ అని చెప్పి ఏం చేస్తున్నాను సరే ఒక పని చేద్దాం. డేటా డాట్ టెక్స్ట్ అని మళ్ళీ క్రియేట్ చేసి అందులో డేటా పెట్టే బదులు మనకు ఆల్రెడీ రీడ్‌మీ డాట్ టెక్స్ట్ అని చెప్పి ఫైల్ ఉంది. వెల్కమ్ సి లాంగ్వేజ్ ఉంది కదా! దాన్ని ఉపయోగిస్తాను. రీడ్‌మీ డాట్ టెక్స్ట్ అని చెప్పి రాసి టెక్స్ట్ ఫైల్ ఉంది. రీడ్ చేస్తుంది. ఎఫ్ గెట్స్ వర్డ్స్, సైజ్ ఆఫ్ వర్డ్స్ మనం ఎన్నైతే తీసుకున్నామో అన్ని క్యారెక్టర్స్ తీసుకోమని చెప్పి ఫైల్ పాయింటర్ పాస్ చేసాము. ఏ ఫైల్ నుంచి తీసుకోవాలని అర్థం. ఫస్ట్ రీడ్ అని చెప్పి వర్డ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. సో, ఫస్ట్ టైమ్ రీడ్ అవ్వంగానే ఇదవుతది. మళ్ళీ సెకండ్ టైమ్ రీడ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఆఫ్టర్ రివైండ్ ఫంక్షన్ ఉపయోగించి ఫైల్ పాయింటర్ అందులో పాస్ చేసిన తర్వాత నేనిక్కడ ఆఫ్టర్ రివైండ్ అని చెప్పి ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ రాస్తున్నాను. ఆఫ్టర్ రివైండ్ ఫంక్షన్ అని చెప్పి. ఆహ్, అప్పుడు ఎలా రీడ్ అవుతుంది? ఎలా ఆహ్, ఇది తీసుకుంటుంది రివైండ్ అనేది పాయింటర్‌ని కరెక్ట్‌గా ఫస్ట్ నుంచి ప్లేస్ చేస్తుందా లేదా అని చెప్పి
చూద్దాం రన్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసి అప్పుడు మనకి 2 అవుట్పుట్స్ రావాలన్నమాట. ఒకటి ఏంటంటే ఫస్ట్ రీడ్ అని చెప్పి అవుట్పుట్లో అందులో ఉన్న టెక్స్ట్ని 20 లెటర్స్ని రీడ్ చేయటం, తర్వాత సెకండ్ ఆఫ్టర్ రివైండ్ ఫంక్షన్ తర్వాత కూడా 20 వర్డ్స్ని రీడ్ చేయటం. ఓకేనా? ఇది యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేస్తుందా లేదో చూద్దాం. చూడండి ఫస్ట్ రీడ్ అని చెప్పి వెల్కమ్ సి లాంగ్వేజ్, ఆఫ్టర్ రివైండ్ ఫంక్షన్ వెల్కమ్ సి లాంగ్వేజ్ అని వచ్చింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ పనిచేసింది. ఇది మోర్ రీడబిలిటీ కోసం నేను ఏం చేస్తున్నాను, జస్ట్ నెక్స్ట్ లైన్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి ఫస్ట్ రీడ్ వెల్కమ్ సి లాంగ్వేజ్, సెకండ్ రీడ్ రివైండ్ ఫంక్షన్ కూడా ఉపయోగించాం. సో ఇలాగా మనం ప్రింట్ ఎఫ్ రివైండ్ అనే ఫంక్షన్స్ అనే రెండింటిని మనం ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.